హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్ ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం జీవనాన్ని నిజం తెలుసుకోబోతుంది సునంద. అయితే మరిక నిజం తెలుసుకున్న సునంద ఏం చేయబోతుంది? మరిక శశికాంత్ ప్రాణాలను ఆనంది కాపాడబోతుందా? ఇక ఆనంది గొప్పతనం గురించి సునంద తెలుసుకోబోతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆదిత్య చిన్నపిల్లలు కిడ్నాప్ కాకుండా ఇక ఒక ప్లాన్తో, ఒక ఐడియాతో వాళ్ళు ఒకటి పరికరాన్ని తయారు చేస్తారు కదా. ఆ పరికరం అయితే ఇలా ఒక పాప మీద ఉపయోగిస్తారు. అంతా వీళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. రౌడీల నుండి పోలీసుల సహాయంతో ఆ పాపనైతే కాపాడి వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగిస్తారు. దాంతో ఇక పోలీసులు వెంటనే ఈ విషయం ఇక మొత్తం కూడా చెప్పేస్తారు. ఇక ఇలా హోమ్ మినిస్టర్కి అందరికీ చెప్పడంతో అందరూ కూడా వీళ్ళు చేసిన ప్రయోగం చాలా బాగుంది. ఎంతోమంది చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలని ఎన్నో చేశారు వేరే దేశం వాళ్ళు, కానీ ఇక ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. ఇలా అద్భుతంగా వీళ్ళు ఈ పరికరాన్ని తయారు చేశారని చెప్పి వీళ్ళని ఇక స్టేజ్ మీదకి తీసుకెళ్ళి సన్మానిస్తూ చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే దీనంతటికీ కారణం మా అమ్మ సునంద. మా అమ్మ సునంద దగ్గర నేను ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. నన్ను ఇలా పద్ధతిగా ఇంత తెలివిగా పెంచి పెద్ద చేసింది మా అమ్మ. కాబట్టి నా విజయాన్ని మా అమ్మకు అంకితం చేస్తున్నానని అందరి ముందు తన అమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ప్రెస్ ముందు ఇలా అంటూ ఉంటాడు కదా ఆదిత్య. దాంతో ఇక్కడ న్యూస్ ఛానల్ చూస్తున్న ఇక ఇలా శశికాంత్ సునంద అయితే మురిసిపోతూ ఉంటారు. ఇక సునంద అయితే వాడు నా కొడుకు, ఇక ఇన్నాళ్ళు సునంద కొడుకుగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక వాడికి నేను నేర్పిన విద్య ఈరోజు ఇలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా బుద్ధిగా ఉండాలి అన్ని వాడికి నేనే నేర్పాను కదా. వాడిని కన్నది నేను, పెంచింది నేను. కాబట్టి వాడికి నా బుద్ధులు కాకపోతే ఇంకెవరి బుద్ధులు వస్తాయి అని చెప్పి తన కొడుకు గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కూడా ఇక ఆదిత్య ఎవరో సునంద గారి అబ్బాయి అని తెలుసుకొని ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సునంద కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. దాంతో ఇక శశికాంత్ సునంద సంతోషానికైతే అవధులు లేకుండా పోతాయి. ఇక మా కొడుకు మాకు ఇంత గొప్ప పేరును తెచ్చాడు అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇంతలోనే హోమ్ మినిస్టర్ అయితే సునంద గారికి కూడా సన్మానం చేయాల్సిందే. ఇంత మంచి కొడుకుని కానీ ఇక ఇలా మనందరికీ మేలు చేసేలా చేసింది కాబట్టి ఈరోజు సన్మానం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక ఇలా పెద్ద సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. సునంద, ఆదిత్య, ఆనంది అందరూ కూడా ఇక సమ్మేళనానికి రావాలని చెప్పి. దాంతో ఇక ఇదంతా చూస్తున్న జీవనైతే తట్టుకోలేకపోతుంది. ఏంటి ఇక ఈ ఆనంది, ఆదిత్య ఇలా గొప్ప స్థాయికి ఎదిగిపోయారు. ఇక ఇప్పుడు అత్తయ్య వాళ్ళను క్షమించి ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. ఇక నా ఎండి పోస్టు పోయేలా ఉంది. మళ్ళీ ఇక ఆఫీస్లో బావగారే ఎండి అయ్యేలా ఉన్నాడు. ఆ ఆనంది ఇంటికి పెద్ద కోడలవుతుంది. మళ్ళీ నేను ఇక ఇలాగే ఒంటరిగా ఇక చిన్న కోడలుగా దేనికి పనికి రాకుండా ఇలా ఉండాల్సిందేనా? ఇక ఇలా జరగడానికి వీల్లేదు. అసలు అత్తయ్య పార్టీకి ఇక ఆనంది, ఆదిత్య ఏర్పాటు చేసిన ఇక పార్టీకి వెళ్ళకూడదు. ఇక వెళ్ళకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చాలా కోపంతో వీళ్ళ గెలుపుని ఓర్చుకోలేని జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే జీవనకైతే ఇందుమతి కాల్ చేసి ఒక ప్లాన్ చెప్తుంది. ఇక నేను చెప్పినట్టు చెయ్యే. ఇక మీ అత్తయ్య, మీ మామయ్య ఆ పార్టీకి వెళ్ళకుండా చేయాలి. అక్కడికి వెళ్తే అందరిక మీ అత్తయ్యను, మీ బావగారిని పొగుడుతూ ఉంటారు. దాంతో ఇక కన్న తల్లి కదా, ఎలాగైనా తన మనసు కరిగిపోతుంది. మళ్ళీ ఇక ఆదిత్యను ఇంటికి తీసుకురావాలనుకుంటుంది. ఆదిత్యతో పాటు ఆనంది కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇంకేముంది, ఆ ఇంటి పెద్ద కోడలు సునంద పెద్ద కోడలు ఎప్పటికైనా ఆనంది అని అందరికీ అర్థమవుతుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. సరే సరే పెద్దమ్మ, ముందుగా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఎలా పార్టీకి వెళ్లకుండా అత్తయ్యను మామయ్యను ఎలా ఆపాలి అని చెప్పి జీవన అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే నేను ఇప్పుడే ఒక రౌడీతో నీకొకటి పంపిస్తున్నాను. ఇక ఆ పసరు తాగారంటే ఇక మీ మామయ్యకు ఏమవుతుందో చెప్పనవసరం లేదు. తర్వాత చూస్తావు కదా నువ్వే రిజల్టు అని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో. త్వరగా అదేంటో పంపించు పెద్దమ్మ, ఇక నేను ఎలా వర్కౌట్ చేయాలో అలా చేస్తాను అని చెప్పి జీవన అయితే ఇలా ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆనంది, ఆదిత్య గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉండగా మాట్లాడుతూ వీళ్ళైతే బిజీగా
ఉంటారు. ఇక చైతన్య అయితే ఎప్పటికైనా అన్నయ్య, వదిన ఇలాంటి స్థాయికి వస్తారని నాకు ముందే తెలుసు అని చెప్పి మురిసిపోతూ ఉంటారు. ఇక జీవన తప్ప ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలోనే ఇక ఒక ఇందుమతి పంపించిన ఇక అతనైతే జీవన దగ్గరికి వచ్చి ఇక ఇందుమతి ఇచ్చిన ఆ పసరైతే ఇచ్చేస్తాడు. ఇక అది వెంటనే పాలల్లో కలిపి మామయ్యకి కానీ అత్తయ్యకి కానీ ఇవ్వాలి. ఎవరు తాగుతారో ఇక ఎవరైనా ఇక ఈ పాలు తీసుకుంటే వాళ్ళు ఇక ఇక్కడే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతారు. దాంతో ఇక ఎవరు కూడా పార్టీకి వెళ్ళకుండా అవుతుంది అని చెప్పి చాలా తెలివిగా ప్లాన్ చేస్తూ ఉంటుంది జీవనైతే. ఎలా ఎలా ఇప్పుడు ఇది ఇక పాలల్లో కలపడం? ఇప్పుడు అత్తయ్య పాలు తాగే మూడ్లో లేదు. మామయ్యకు ఎలాగైనా ఈ పాలు ఇవ్వాలి. పార్వతమ్మ ఇక ఇప్పుడు కిచెన్లోనే ఉంది. ముందుగా పార్వతమ్మను బయటకు వెళ్ళిపోమ్మనాలి. తర్వాత ఇక నేను ఆ పాలల్లో ఇది కలిపి మామయ్యకి ఇచ్చేయాలి. దాంతో ఇక మామయ్య కింద పడిపోతాడు. ఇక అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి ప్లాన్తో ఇక జీవనైతే ముందుగా పార్వతమ్మను ఇక పక్కకు రమ్మని చెప్తుంది. ఈరోజు నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు, ఇక వీళ్ళకి ఏం కావాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక జీవనైతే పార్వతమ్మని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి పాలల్లో ఇక ఇందుమతి ఇచ్చిన ఇక పసరైతే కలిపేస్తుంది. ఇక ఇలా మామయ్యకి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ హ్యాపీ మూడ్లో ఖచ్చితంగా మామయ్య చూసుకోకుండా ఆ పాలు తాగేస్తాడు అని చెప్పి జీవనైతే ఇక వెళ్తూ ఉన్న శశికాంత్కైతే మామయ్య అని చెప్పి ఇక ఇలా ఆపేసి, ఈ పాలు తీసుకోండి మామయ్య, ఈ పాలు తాగితే మీకు ఎనర్జీ వస్తుంది. ఇక పార్టీకి వెళ్ళి అక్కడ మీరు కూడా మాట్లాడాలి కదా, మీ పెద్దబ్బాయి ఆదిత్య గురించి ఇంత గొప్ప పని చేశాడు కదా, ఇక మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే శశికాంత్తో. అప్పుడే ఇక శశికాంత్ అయితే జీవనలో కూడా మార్పు వచ్చింది. జీవన కూడా మంచిగా మారితే అంతకంటే సంతోషం ఇంకేం లేదు కదా అని చెప్పి జీవన ఇచ్చిన పాలైతే తాగేస్తాడు. ఇక కొద్దిసేపటి దాకా శశికాంత్కు ఏమీ కాదు. ఇక ఇలా బయలుదేరుతూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి శశికాంత్కైతే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అవుతుందేంటి నాకు అని చెప్పి ఇక ఇలా చేతు అని పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే శశికాంత్కు కళ్ళు తిరిగి అలా కింద పడిపోతాడు. వెంటనే ఇక చేతు సునంద చూసేసి ఏంటి ఏంటి ఏమైంది నాన్న అని చెప్పి చేతు సునంద కూడా చాలా కంగారు పడుతూ ఏమండి ఏమైందండి, ఉన్నట్టుండి ఇలా పడిపోయారేంటి ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే చేతు అయితే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా, నాన్నని తీసుకొని వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, నాన్న ఉన్నట్టుండి ఇలా పడిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి వెంటనే చేతు సునంద ఇద్దరు కూడా శశికాంత్ను తీసుకొని హడావిడిగా హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇక్కడ ఆనంది ఆదిత్య అయితే పార్టీకి ఇంకా రాలేదేంటి, అత్తయ్య మామయ్య చేతు అని చెప్పి ఇక చేతుకి కాల్ చేస్తారు. చేసేసరికి చైతన్య అయితే నాన్నగారు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా కళ్ళు తిరిగి పడిపోయారన్నయ్య, వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి, నాన్నగారికి ప్రమాదం ఉందని డాక్టరు చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఐసీలో పెట్టాం అని చెప్పి చేతు అయితే ఆదిత్యతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా చేతు ఏం మాట్లాడుతున్నావు, నాన్నగారికి సడన్గా ఇలా కావడం ఏంటి అని చెప్పి ఇక వెంటనే ఆనంది ఆదిత్య చాలా భయపడుతూ హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇక డాక్టర్ అయితే ఐసీలో ఉన్న శశికాంత్కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక బయట నుండి వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. జీవన కూడా ఇక వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా నటిస్తూ ఉంటుంది. భయపడుతున్నట్టు బాధపడుతున్నట్టు జీవన అయితే నటిస్తూ ఉంటుంది. ఇంతలోనే లోపల నుండి డాక్టర్ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు, శశికాంత్ గారికి లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యింది, తన లివర్ మొత్తం పనిచేయటం లేదు, ఉన్నట్టుండి లివర్ మొత్తం ఆగిపోయింది అని చెప్పి ఇక డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇక ఏం జరిగింది అసలు, లివర్ ఇలా ఉన్నట్టుండి పని చేయకపోవడం ఏంటి, ఇక వెంటనే వేరే లివర్ ఇక ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు. దాంతో కంగారు పడుతూ ఉంటారు. ఇక ఆనంది అయితే ఎలాగైనా మామయ్య బ్రతకాలి, ఇప్పుడు మరికొద్ది సేపట్లో లివర్ ట్రాన్స్ఫర్ చేయకపోతే శశికాంత్ చనిపోతారని డాక్టర్లు అయితే చాలా భయపడుతూ ఉంటారు. ఇక సునంద అయితే కుప్పకూలిపోతుంది. ఇక ఆనంది ఆదిత్య చేతు అందరూ కూడా సునందను ఓదారుస్తూ ఉంటారు. ఇక జీవనైతే ఏంటి పెద్దమ్మ ఇచ్చిన పసరు ఇంత బాగా పనిచేసింది, ఏకంగా మామయ్య పైకే పోతున్నాడు, ఇలాంటి పసరు ఇంకొకసారి తీసుకొచ్చి అత్తయ్యకు కూడా ఇస్తే పనైపోతుంది అని చెప్పి జీవనైతే లోపల చాలా సంతోషంగా ఉంటుంది, బయటకు మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడే ఆనంది అయితే ఏది ఏమైనా సరే మామయ్య నాకు తండ్రి కంటే ఎక్కువ. ఇక నన్ను కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకునేవాడు. అలాంటి మామయ్యకు ఈరోజు ఇంత ప్రమాదం జరిగింది. ఎలాగైనా మామయ్యను నేనే కాపాడుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి ఆనంది అయితే ఇలా కండిషన్ మొత్తం అడుగుతూ ఉంటుంది. వెంటనే వేరే లివర్ ట్రాన్స్ఫర్ చేయకపోతే తను బ్రతకడా? ఇక ఇప్పుడు లివర్ అంటే ఎవరు ఇవ్వరు. నా లివర్ తీసుకెళ్ళి మా మామయ్యకి ఇవ్వచ్చు కదా! ఇక నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా! అని చెప్పి డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే. అదంతా విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆనంది లివర్ ఇక మా ఆయన శశికాంత్‌కి ఇస్తానని ఆనంది డాక్టర్‌తో మాట్లాడుతుందా? అంటే ఆనందిని ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు నా భర్త ప్రాణాలను కాపాడాలనుకుంటుంది నా పెద్ద కోడలు ఆనంది అని చెప్పి సునందకైతే ఈరోజు ఆనందిని చూసి ఇక ఇలా కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునమ్మా నువ్వు ఆనందిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆనంది ఎప్పుడైనా మన మేలుని మన మంచినే కోరుకుంది. మన కుటుంబం పరువు తీసిందని చెప్పి నువ్వు ఇంట్లో నుంచి గెంటేసినా ఏనాడు నీ మీద కోపం పెంచుకోలేదమ్మా నా భార్య ఆనంది. నువ్వే ఇక అపార్థం చేసుకున్నావు. చూసావు కదా నాన్నంటే ఆనందికి ఎంత ఇష్టమో. ఇక తన లివర్ని కూడా నాన్నకి ఇవ్వాలనుకుంటుంది. ఇక కన్న కూతురు కూడా ఇలాంటి పని చెయ్యదమ్మా. కానీ కోడలైనా నా భార్య చేస్తుంది అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు సునందతో. అప్పుడే ఇక సునంద అయితే అవునరా ఆది నేను మీ ఇద్దరి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నేను చాలా పెద్ద తప్పే చేశానురా. ఎలాగైనా ఆనంది కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలనుందిరా. కానీ ఆనంది చిన్నదైపోయింది. ఇక చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆయుష్ తగ్గుతుంది. నా ఆయుష్ కూడా పోసుకొని ఆనంది నిండు నిండు నూరేళ్ళు బ్రతకాలిరా. కాబట్టి నేను ఆనంది కాళ్ళ మీద ఇలా పడలేకపోతున్నాను. అంతకంటే ఎక్కువగా ఇక నేను బాధపడుతున్నానురా అని చెప్పి సునంద అయితే తన కొడుకు ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఇక్కడ జీవనైతే ఏంటి నిజంగానే ఈ కుట్టి లీవర్ ఇచ్చి ఇప్పుడు మావయ్యను బ్రతికిస్తుందా అని చెప్పి ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక బయటకు వెళ్ళి జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఏదో రకంగా ఈ కుట్టి ఆదిత్య ఇద్దరు మళ్ళీ ఇంటికొచ్చేలా ఉన్నారు. మనం చేసిన ప్లాన్ వల్ల ఇక సునందకు ఇంకా వీళ్ళు దగ్గరవుతున్నారు. ఇక వీళ్ళ గురించి మొత్తం కూడా మా అత్తయ్య తెలుసుకుంటుంది. వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అన్నీ కూడా నా వల్లనే ఇక వాళ్ళు ఇంకా దగ్గరవుతారనిపిస్తుంది పెద్దమ్మ అని చెప్పి బయటకు వచ్చి జీవనైతే ఇందుమతికి కాల్ చేస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావే? ఆనంది తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక శశికాంత్ గారిని కాపాడాలనుకుంటుందా అని చెప్పి ఇందుమతి కూడా షాక్ అవుతుంది. ఇంతలోనే ఇక జీవన బయటకు వెళ్ళి మాట్లాడడం అసలు జీవన ఏం మాట్లాడుతుందని ఇవన్నీ కూడా సునంద అయితే గమనించేస్తుంది. జీవన మీదే నాకు అనుమానంగా ఉంది. జీవనకు ఇక వీళ్ళు ఎదగడం ఇష్టం లేదు. వీళ్ళు ఎదుగుతూ ఉండగా ఓర్వలేకపోయింది. అందుకే జీవన ఏదో చేసిందని నాకు అనుమానంగా ఉంది. అందరూ ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉంటే జీవన మాత్రం పక్కకు వెళ్ళి ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి సునందకైతే జీవన మీద అనుమానం వస్తుంది. వెంటనే సునందకు ఒక ఆలోచన వస్తుంది. ముందుగా నేను వెంటనే ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగింది, మా ఆయన ఇంతకు ముందు ఏమైనా తీసుకున్నాడా, ఇక ఏదో బలమైన ఆల్కహాల్ వల్లే లీవర్ ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా తన పని చేయకుండా ఆగిపోయిందని డాక్టరు చెప్పారు. తను మందు కూడా అంతగా తాగడు. ఈరోజు అసలే తాగలేదు. కానీ ఏదో జరిగింది, అంతా జీవనయ్య చేసింది అని చెప్పి అనుమానం వచ్చి వెంటనే చేతును తీసుకొని ఇక సునంద అయితే ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను చూస్తుంది. చూసేసరికి జీవన కిచెన్లో ఆ పసరు పాలల్లో కలపడం, అది వెంటనే తీసుకొచ్చి శశికాంత్ గారికి ఇవ్వడం అన్నీ కూడా ఆ సీసీ కెమెరాలో చూసేస్తారు. ఇక అది చూసిన సునంద చేతు అయితే ఇక జీవనను బ్రతకనివ్వకూడదు. ఈరోజు నాన్నగారికి ఇలా కావడానికి కారణం జీవనని క్లియర్గా తేలిపోయింది అని చెప్పి ఇక సీసీ కెమెరాను తీసుకొని వెంటనే సునంద చాలా కోపంగా జీవన దగ్గరికి వచ్చేస్తుంది. జీవన మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇలా ఇక మామయ్య గారికి ఇలా జరిగినందుకు బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ముందుగా కోపంగా వచ్చి సునంద జీవన చెంప పగలగొడుతుంది. జీవనకేం అర్థం కాదు. ఏంటి అలా చూస్తున్నావేంటి, నిన్నెందుకు కొట్టానన్నా? నిన్ను కొట్టడం కాదు, నిన్ను ఆ ఇందుమతిని అసలు చంపేయాలి. నా భర్త ఈరోజు ఇలా ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడంటే కారణం నువ్వు ఆ ఇందుమతి అని చెప్పి చాలా కోపంగా మళ్ళీ ఇంకో చెంప పగలగొడుతుంది సునంద అయితే జీవనను. దాంతో ఇక జీవనకైతే చాలా టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఎలా తెలిసింది మా అత్తయ్యకు, ఎవరు చెప్పారు అని చెప్పి ఇలా టెన్షన్ పడుతూ ఉండగా తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను తన ముందు పెడుతుంది. ఇదిగో చూడు, ఇక నువ్వు సీసీ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయావు. మొత్తం ఇలా ఫీడ్ అయ్యింది. నువ్వు
పాలల్లో ఏదో కలపడం, అది ఇక మీ మామయ్య తాగడం, తర్వాత ఇలా జరగడం ఇదంతా కూడా నీ వల్లనే అని చెప్పి వెంటనే ఇక ఇందుమతిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి ఇందుమతిని, జీవనను ఇద్దరిని కూడా చెంప పగలగొట్టి వీళ్ళిద్దరికీ ఇలా కాదు వీళ్ళని పోలీసులకు పట్టించి కొన్నాళ్ళు జైల్లో ఉంచితేనే వీళ్ళకు బుద్ధొస్తుంది అని చెప్పి ఇక వీళ్ళ సంగతి తెలుసుకున్న సునంద అయితే వీళ్ళని ఇలా శిక్షించబోతుంది. ఇక నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఇప్పుడు నా భర్తకు ఎలాంటి ప్రమాదం లేదు. నా భర్త బ్రతికినాడంటే కారణం ఇక ఈ ఆనంది ఈరోజు ఇక తన ప్రాణాలకు తెగించి నా భర్తను కాపాడింది. నాకు మళ్ళీ ఇక ఈ పసుపు కుంకుమలను తెచ్చిపెట్టింది అని చెప్పి చాలా మెచ్చుకుంటూ తన కొడుకుని, కోడల్ని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని ఇక క్షమాపణ అడుగుతుంది సునంద అయితే ఈరోజు. ఇలా జీవన గురించి నిజాలు బయటపడి జీవన, ఇందుమతి జైలుకు వెళ్ళబోతున్నారు. ఆనంది, ఆదిత్య ఇక సంతోషంగా మళ్ళీ తన ఫ్యామిలీతో కలవబోతున్నారు. మరిక సునంద ఇలాగే తన కొడుకు, కోడల్ని దగ్గరికి తీసుకోబోతుందా? జీవన గురించి నిజాలు బయటపడబోతున్నాయా అనేది చూడాలి. ఈ విధంగానైతే జరుగుతుందనిపిస్తుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.